దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లా నగిరిలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ తీర్పు దళితులకు జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధంగా 1950 నాటి ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకురావడం సరికాదని విమర్శించారు. న్యాయస్థానాల ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండా అమలవుతోందని ఆరోపించారు. ఈ తీర్పును తక్షణమే పునఃపరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్త నిరసనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మతం అనేది మారుతూ ఉంటుంది. అంబేద్కర్ లాంటి వాడు బౌద్ధ మతం చేరాడు కదా, ఇందులో మతాలు మారుతాయి కానీ కులం మారుతుంది. ఎక్కడికి ఆ కులం ప్రాతిపదిక వచ్చినటువంటి రిజర్వేషన్స్, వాళ్ళ చట్టబద్ధత ఇవన్నీ తీసేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అందుకని మీరు తీసేనా అయితే మీరు ఓసి మీరు దళితులు పుట్టారు, వీడే ఉన్నారు, అది వచ్చారు, ఏం మారలా తీసేయని తీసుకున్నారు. వాళ్ళు దేవుడు నమ్మేస్తారు. ఇది కొత్త ఏంటంటే భారతదేశంలో ఈ సనాతన ధర్మాన్ని పెట్టడానికి అది అంత చెప్పకుండా పైకి ఈ కోర్టు జడ్జెస్ ద్వారా చూపిస్తుంది. న్యాయమూర్తి చెప్తే అమ్మా న్యాయమూర్తి చెప్పాడు మనం విమర్శించకూడదు అని ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు న్యాయమూర్తి తప్పు చేస్తున్నారు. వీడు వచ్చే ముందు ఏం చేస్తారు, బాబుల్ బస్సు తీర్పు ఇచ్చే వాళ్ళకి ఏం చేశారు, ఒకరి రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఒకరి గవర్నర్ ఇచ్చారు, ఇంకా సర్వీస్ కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చే వాళ్ళకి కూడా రేపు రాబోయే రోజుల్లో పనులు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనికి వాళ్ళు తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్, దళిత ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉండవు, మేము తీసేస్తామని చెప్పేసి తప్పని పెట్టాలి. అంతకుముందు కూడా ఏమన్నాడు, ఇప్పుడు బహుమానిగా తత్వం అనేది ఒకటి ఉంది, అది మనం ఒప్పుకోం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఇంకొక అమ్మాయితో పర్మనెంట్గా ఉంటే వాళ్ళు మౌన పెళ్ళాక గుర్తించే తీర్పు ఇచ్చారు.